నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాబు ధైర్యాన్ని చూసి వైసీపీలో ఉన్న టాప్ ముగ్గురు నేతలకి గుండె నొప్పి వచ్చిందా అంటే అవుననే అనిపిస్తుంది. అయితే ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో ఉన్న టాప్ ముగ్గురు నేతలకైతే గుండె నొప్పి వచ్చిందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో అంటే బాబు ధైర్యాన్ని చూసి ఇట్లా వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? 99 మంది అభ్యర్థులతో తెలుగుదేశం జనసేన నిన్న ప్రకటించిన ఫస్ట్ లిస్ట్. అవును సార్. చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 స్టిక్కులు లేచిపోయాయా, సిక్సర్ కొట్టాడా? ఆల్రెడీ వాళ్ళు ఏదో సూపర్ 6 అంటారు. అవును సార్. లాస్ట్ బాల్కి 5 రన్స్ కొట్టాలమ్మా. ఆ లాస్ట్ బాల్కి సిక్సర్ లేపాడు అనుకో, ఎట్లా ఉంటుంది? వాళ్ళ యొక్క ముఖాలు ఎలా ఉంటాయి, వీళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి? గెలిచిన టీం ముఖం ఇవాళ తెలుగుదేశం జనసేన కనపడుతుంటే, ఓడిన టీమ్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖం కనపడుతోందంటారా? అంటే ఇప్పుడు ఎందుకింత కలవరం, ఎందుకింత భయం అనేది మనం చూసినట్లయితే ఆ లిస్టు చూడగానే ఆ లిస్టులో ఇచ్చిన పేర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి జైళ్లకు పంపిన వాళ్ళే తెలుగుదేశం అభ్యర్థులు, జనసేన అభ్యర్థులుగా మనకు కనపడుతున్నప్పుడు ప్రజలు వాళ్ళ వైపు ఎక్కడ మొగ్గు చూపుతారో, ప్రజల్లో ఎక్కడ సానుభూతి వస్తుందో, ఆ ఫస్ట్ లిస్ట్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రోక్. అందుకని ఇప్పుడు ఆ అలయన్స్ని భగ్నం చేయటం కోసం పవన్ కళ్యాణ్ని ఈ పుర్రు పెట్టేసి, తంపులు పెట్టేసి, రెచ్చగొట్టి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి డబ్బు కమ్ముడు పోయాడు పవన్ కళ్యాణ్, పార్టీని తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్. ఇదేనా పవన్ కళ్యాణ్ ఎలివేషన్? ఒక మంత్రి అంటాడు, ఒక మంత్రి ప్యాకేజ్ అంటాడు. ఇలా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే తెలుగుదేశాన్ని నేరుగా టార్గెట్ చేయలేక, చంద్రబాబుని నేరుగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి ఇప్పుడు తుపాకీ పెడుతున్నారనమాట. 24కే అయినా ఒప్పుకోవటం ఏంటి? 3 ఎంపీ సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు, అన్నీ కలిపి 40 అసెంబ్లీ సీట్లు. ఇదేంటి ఫస్ట్ లిస్టే, ఇంకా 57 సీట్లు ఉన్నాయి. బీజేపీ పొత్తుతో వస్తుందో తెలియదు, రాదో తెలియదు. బీజేపీతో పొత్తుతో వచ్చినా రాకపోయినా ఇంకా అందులో కూడా జనసేన సీట్లు రావచ్చు. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్కే ఇంత భూకంపం వస్తే సెకండ్ లిస్ట్కి ఏ స్థాయిలో భూమి కంపిస్తుంది? వైసీపీ కంపిస్తోంది అనిపిస్తోంది. ఇప్పుడు చేగుంటి హరిరామ జోగయ్య చేత ఓపెన్ లెటర్ ఏంటి, పొత్తు ధర్మం గురించి, దేహి అనడం గురించి. ఒకరు ఇవ్వడం ఏంటి, ఒకరు దేహి అనడం ఏంటి? 24 సీట్లు తీసుకోవటం దేహి అనడమా? పావలా వాటా తీసుకున్నాడంటారా? అంటే ఆయన ఏదో పావలా అని చెప్పి ఆయన్ని విమర్శించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఆత్మస్థైర్యాన్ని, జన సైనికులు, వీర మహిళల యొక్క ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం, తద్వారా అలయన్స్ని ఓడిచ్చే శల్య సారథ్యం. కుల సంఘాల నాయకుల ముసుగు వీరులు బయలుదేరారు. ఇలా రకరకాల ప్రెస్ మీట్లు పెట్టడము, లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తెలుగుదేశం జనసేన అలయన్స్ని భగ్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పొత్తు ధర్మం అంటే ఏంటి? దేహి అనే పదం ఉంటుందా రాజకీయంలో? ఇద్దరు అనుకోని పరస్పరం ఒప్పందం లాగా చేసుకొని ఉంటారు కదా సార్. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పింది ఏంటి, పొత్తు పెట్టుకునేటప్పుడు చెప్పింది ఏంటి, రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని త్యాగాలకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు కదా. ఇందులో దేహి అనాల్సిన అవసరం లేదనేమో అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ 2004లో రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకున్నాడు. కేసీఆర్కి ఆయన 54 సీట్లు ఇచ్చాడు. 232 సీట్లలో ఆయన పోటీ చేశాడు. రాజశేఖర రెడ్డి 232 సీట్లలో ఇచ్చారా? ఎవరన్నా ఇచ్చారా? 54 సీట్లు కేసీఆర్ దేహి అన్నాడా? ఎలా చూస్తారు? అవి 294 సీట్లలో, ఉమ్మడి రాష్ట్రం 294 సీట్లలో 54 సీట్లు కేసీఆర్ దేహి అన్నట్ట. 2009 ఎలక్షన్, 2009 ఎన్నికల్లో కేసీఆర్ 45 సీట్లే. తెలుగుదేశం 225 సీట్లలో పోటీ చేసింది. తెలుగుదేశంకి ఎవరిచ్చారు? కేసీఆర్ దేహి అన్నాడా?
అంటే 45 సీట్లలో దేహి అన్నట. దేహి అనే పదం అసలు రాజకీయంలో ఏంటి? ఇప్పుడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాల్లో 54, 45 దేహి అయితే సేమ్ పర్సంటేజ్ ఇక్కడ 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 24 సీట్లు. పావలా అంటే పావలా కేసీఆర్, దేహి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. నిబద్ధత, పట్టుదల, చిత్తశుద్ధి, పోరాట పటిమ అది కదా. ఇప్పుడు 24 సీట్లతో జన సైనికులు 24 మంది ఎమ్మెల్యేలను కనుక సభ ప్రకటిస్తే పంపితే నీకు అక్కడ తెలుస్తుంది అతని పోరాట పటిమ. 24 మంది జనసేన ఎమ్మెల్యేలు జనగళం వినిపిస్తే కేసీఆర్ లాగా వాళ్ళు రుజువు చేసుకోవాలి వాళ్ళ పోరాట పటిమ. ఇప్పుడు సెంచరీ నువ్వు చేయాలి, ముందు హాఫ్ సెంచరీ చేయాలిగా. హాఫ్ సెంచరీ చేయకుండా సెంచరీ చేస్తావా? అందుకే పవన్ కళ్యాణ్ పరిణతి కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన 24 సీట్లకి ఒప్పుకున్నాడు. దానికి వీళ్ళకెందుకు కడుపుమంట? ఇప్పుడు తెలుగుదేశం చూసుకుంటుంది, జనసేన చూసుకుంటుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు. వాళ్ళ శ్రేణులను వాళ్ళు సమాయత్తం చేసుకుంటారు, సన్నద్ధం చేసుకుంటారు. కడుపుమంట వైసీపీకి ఎందుకు, జగన్మోహన్ రెడ్డి అనుచరులకు ఎందుకు, ఈ ముసుగు వీరులకు ఎందుకు? కుల సంఘం పేరుతో ముసుగు వీరులు, ఈ ఓపెన్ లెటర్స్. చేగొండి హరిరామ జోగయ్య సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, లోక్సభ అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తి చేత ఇలాంటి ఓపెన్ లెటర్ ఇచ్చారంటే ఎంత హాస్యాస్పదం. కేసీఆర్ లాగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు. 10 ఏళ్ల సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆయన ఆడుతున్నాడు. 20 ఏళ్ల ఇన్నింగ్స్ ఆడటానికి నేను సిద్ధంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్కి అండగా ఉండాలి. ముందు 24 మందిని గెలిపించాలా, సభకు పంపాలా, ఆ తర్వాత చుక్కలు చూపిస్తాడు. అన్ని పార్టీలకి చుక్కలు చూపిస్తాడు. ఏది ఒకసారి పవన్ కళ్యాణ్ గనక 24 మంది ఎమ్మెల్యేలతో గనక సభకు వెళ్తే అన్ని పార్టీలకి చుక్కలు చూపిస్తాడు. ముందు అతనికి అవకాశం కల్పించాలి కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఐప్యాక్, సాక్షి, ఈ ముసుగు వీరులు వీళ్ళందరూ కూడా అసలు ముందు అలయన్స్నే భగ్నం చేయాలి. తెలుగుదేశం జనసేన పొత్తుని భగ్నం చేయాలని చూస్తున్నారు. వీళ్ళు సీట్లు ప్రకటించారు 118, అభ్యర్థుల పేర్లు ప్రకటించారు 99. కానీ జగన్ కంటికి, వైసీపీ కంటికి ఎలా కనపడుతోంది? 99 మంది ఎమ్మెల్యేలకు కనపడుతున్నారు, 118 మంది ఎమ్మెల్యేలుగా కనపడుతున్నారు. రేపు 57 లిస్టు ఉంది ఇంకోటి, దానిలో మరి ఇంకెంతమంది ఎమ్మెల్యేలు అంటే దడుచుకుంటున్నారు అనమాట. ఫస్ట్ లిస్ట్కే ఇంత దడబుట్టిందే, ఇంత స్ట్రోక్ వచ్చింది, ఇక సెకండ్ లిస్ట్ వస్తే ఇంకా అంతే అనుకోవాలా? కోమానా, ఐసీయూలోక.